హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే ఒక కొత్త డిజైన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. ఇంతవరకు మనం ఎప్పుడు వేయలేదన్నట్టు ఇది పిక్ పంపించేసి సేమ్ డిజైన్ కావాలన్నారు. సేమ్ డిజైన్లో మన దగ్గర అయితే రౌండ్ నెక్ అయితే ఉందండి, కట్ వర్క్ డిజైన్ అయితే లేదన్నట్టు. ఇది కట్ వర్క్ వస్తుంది. వాళ్ళకంట ఇంకా పిక్ పంపించినట్టే నాకు కావాలని చెప్పారు అన్నట్టు. కట్ వర్క్ డిజైన్ మాత్రమే కావాలని అన్నారు, సేమ్ ఇలాగే కావాలని అన్నారు. ఇంకా సరేలేండి, నేను బయట కొనుక్కుంటానని చెప్పేసి బయట అయితే డిజైన్ అయితే కొనుక్కున్నానండి. అసలు ఈ వీడియో తీసేటప్పుడు ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఫ్రేమ్ సెట్టింగ్, కలర్ కాంబినేషన్ ఎలా ఇచ్చానా ఏంటని ఇంకా వీడియో అయితే తీద్దాం అనుకున్నాను. కానీ టైం సరిపోలేదండి, ఎందుకంటే వాళ్ళు ఒక ఈవినింగ్ ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ రోజు ఈవినింగ్కి ఇచ్చేమని చెప్పారు అన్నట్టు. ఇంకా తొందరగా ఈ డిజైన్ ఒకటి మన దగ్గర లేదు కదా, బయట కొనేసరికల్లా వాళ్ళు కొన్నాను అమౌంట్ అయితే ఫోన్పే చేస్తాను, కానీ వాళ్ళు మనకి డిజైన్ పంపించేసరికల్లా కొంచెం లేట్ అయింది అన్నట్టు. ఈవినింగ్ మనము అమౌంట్ పంపించేసి కొంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10కి ఇలాగా మనకన్నది పంపించారు అన్నట్టు. అందుకని కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇంకా తొందరగా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. కొత్త డిజైన్ కదా, లాంగ్ వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా నెక్ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి అసలు నార్మల్గా చెప్పాలంటే బుటీ అయితే 20 సెకండ్స్, 25 సెకండ్స్, 30 సెకండ్స్ అయితే వస్తుంది. కానీ ఈ డిజైన్కి బుటీ అయితే 3 మినిట్స్ దాటి వచ్చిందండి. అలా కొన్ని డిజైన్స్ కేసుగా వస్తుంది, అలాగే ఈ డిజైన్కి అయితే వచ్చింది అన్నట్టు. కానీ పెద్ద బుటీ అయితే మాత్రం ఇంకా బాగోదని చెప్పేసి కొంచెం సైజ్ అయితే తగ్గించానండి. ఇంకా తగ్గిస్తున్నా కూడా మనకి బుటీ అనేది షేప్ అనేది కరెక్ట్గా రాదన్నట్టు. అందుకని నేను చెప్పేసి కొంచెం మాత్రమే తగ్గించాను. చూస్తున్నారు కదా, పెద్ద బుటీ కదా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. బుటీస్ కొంచెం వేసాక చాలా బాగుంది. అలాగే తక్కువ బుటీసే వేసానండి. నార్మల్గా అయితే నేను బుటీస్ ఎక్కువనే వేస్తాను, కానీ ఈ డిజైన్కి పెద్దది కాబట్టి బుటీ వస్తుంది కాబట్టి ఎక్కువ వేస్తే బాగోదని చెప్పేసి తక్కువ బుటీస్ అయితే వేసాను. కానీ కలర్ కాంబినేషను మొత్తం బుటీ మొత్తం వర్క్ ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చిందండి. ఇంకా బ్యాక్ నెక్, ఫ్రంట్ బుటీస్ అయితే అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేయాలండి. ఇలా ఫుల్ వీడియో తీసి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా రోజులు అయ్యింది కదా, మేమైతే లేమండి, ఊరు వెళ్ళిపోయాము. అందుకని వీడియోస్ అనేది కొంచెం యూట్యూబ్లో కూడా పెట్టట్లేదు అన్నట్టు. మేము అసలు చెప్పాలంటే స్కూల్ హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ వీక్లో ఊరైతే విలేజ్కి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఈసారి మిషన్ తీసుకోవడం వల్ల అలాగ అవ్వలేదు అన్నట్టు. స్కూల్ పెట్టి 1 వీక్ ముందైతే మేమైతే ఊరైతే వెళ్ళామండి. ఇంకా పిల్లలు అప్పటికి వెళ్దాం అంటే సర్లే అని చెప్పేసి ఇంక మేమైతే ఊరైతే వెళ్ళామండి. వెళ్ళినా కూడా ఎక్కువ రోజులైతే లేమండి, 3-4 డేస్ మాత్రమే ఉన్నాం, వచ్చేసాము. ఇంకా హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేయాలండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేసేసానండి. అసలు హ్యాండ్స్ ఏంటిదంటే వాళ్ళు ఓన్లీ బార్డర్ వేసి నాకు ఇచ్చేయమని చెప్పారు. ఎందుకంటే శారీకి బార్డర్ ఉంటుంది కదా, అది అటాచ్ చేస్తానని అన్నారు. అందుకని చెప్పి ఓన్లీ సింగిల్ బార్డర్ వేసి ఇచ్చేమన్నారు, బుటీస్ ఏం వద్దన్నారు అన్నట్టు. సర్లే అని చెప్పేసి నేనైతే బార్డర్ అయితే ఇంకా వేసేసి ఇచ్చేసాను అన్నట్టు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మీకు సారీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫుల్ పిక్ కూడా మీకు వర్క్ అయిపోయిన తర్వాత పిక్ అయితే మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో, మీరు చూడండి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ అయితే మొత్తం అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు సారీ కూడా చూపిస్తాను, కలర్ కాంబినేషన్ ఎలా ఉందో మీరు చూడండి, చాలా బాగుంటుంది. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే వర్క్ అయితే చేశానండి. సారీలో కూడా 2 కలర్సే వస్తుంది, అందుకని 2 కలర్స్ మాత్రం యూజ్ చేసి వర్క్ అయితే చేశానండి. సారీ మొత్తం బ్లూ కలర్ వస్తుందండి, ఇంకా పింక్, ఇంకా గోల్డ్ అయితే వస్తుంది. ఇంకా పింక్ కలర్ బ్లౌజ్ కాబట్టి ఇంకా నేను పింక్ కలర్ అయితే యూజ్ చేయలేదన్నట్టు. సారీ బ్లూ కలర్ను ఇంకా గోల్డ్ జెరీ మాత్రమే యూజ్ చేసి వర్క్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, సారీ దగ్గర నుంచి చూడండి, సారీ మీద వర్క్ అది ఉంది కదా ప్రింట్, ఆ ప్రింటెడ్ జెరీ ప్రింట్ ఇంకా దానికి కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు మనమైతే వర్క్ అయితే చేసాము. చూడండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా. ఇదిగోండి ఫుల్ పిక్ అయితే యాడ్ చేసాము.